గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం, భాగవత మహాపురాణం, భారతం కాదు భాగవత మహాపురాణం అలా తడబడుతున్నాను. యథాతథంగా అంటే ప్రతి శ్లోకాన్ని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 138 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 139వ భాగాన్ని చెప్పుకునే ముందు మరి వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలాగనే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. బ్రాహ్మణైర్లంఘనై క్షేపైర్స్ఫోటన వికర్షణై చిక్రీడతు నియుద్ధేన కాకపక్ష ధరౌ క్వచిత్. జులపాల చుడుతూ ఉన్నారు బలరామకృష్ణుడు ఇద్దరు కూడా. ఇందులో విశేషాలను బట్టే మనం చిత్రాలు తయారు చేసుకొని పూజలు చేస్తున్నాం. కృష్ణుడుని జులపాల జుట్టుతో చూస్తాం కదా, అదే కారణం. జులపాల జుట్టుతో ఉన్న బలరామకృష్ణులు ఇద్దరు కూడాను వాళ్ళు ఆడే ఆటలు చాలా విచిత్రంగా ఉండేవిట. ఒకరి చేతిని మరి ఒకరు పట్టుకొని వర్తులాకారంగా చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అలానే ఒకరికన్నా ఇంకొకరు ముందు పోవాలని తహతహలాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకిపోతూ ఉండేవాళ్ళ. అలానే పండ్లు కోసుకొని ఒకరిపై ఒకళ్ళు విసురుకుంటూ ఉండేవాళ్ళ. పోటీలు పడుతూ జబ్బలు జరుచుకుండేవాళ్ళ. అలానే 2 పక్షాలుగా విడిపోయి రోప్ ఆటలున్నాయే, తాడును పట్టుకొని ఆడేవాళ్ళ. చెట్ల కొమ్మలను లాగుతూ ఊగుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు కుస్తీలు కూడా పట్టేవాళ్ళు ఇద్దరు. క్వచిన్ నృత్యత్సు చాన్యేషు, అప్పుడప్పుడు నృత్యాలు కూడా. గాయకో వాదకో స్వయం, గాయకులుగా వాదకులుగా ఒకళ్ళనొకళ్ళు వాదించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చక్కగా పాడుకుంటూ ఒకళ్ళకన్నా ఎక్కువగా ఇంకొకళ్ళు. శశం సతుర్మహారాజా సాధు సాద్వితివాదినో, వాళ్ళంతా వాళ్ళే భళి అనుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలానే క్వచిత్ బిల్వై క్వచిత్ కుంభై క్వచామలక ముష్టిభి ఆస్పృశ్య నేత్రబంధాజ్జై క్వచిన్ మృగ ఖగే హయా. ఇక అందరూ పిల్లలతో కలిసి గోల పిల్లలతో కలిసి వాళ్ళిద్దరు కూడాను అప్పుడప్పుడు మారేడు పండ్లని, కుంభవృక్ష ఫలాల్ని, నల్లకాయల్ని పిడికిళ్లతో పట్టుకొని విసురుకుంటూ ఉండేవాళ్ళు. అలానే దాగుడు మూతలాడుకుండేవారు. అలానే పక్షుల యొక్క అరుపులను అనుకరిస్తూ క్రీడించుతూ ఉండేవాళ్ళు. క్వచిత్ చదరు దురప్లావై వివిధైరుపసాహసకై కదాచిత్ స్పందలోకియా కర్హిచిన్ రూపచేస్తయ్యా. కప్పగంతులాడేవాళ్ళు, ఒకరినొకరు వెక్కిరించుకుంటూ ఉండేవాళ్ళు. హాస్యోక్తులు పరిహాసాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. చెట్లకు తాళ్ళు కట్టిన ఉయ్యాల్లో ఊగుతూ ఉండేవాళ్ళు. అలానే రాజు సేవకుల ఆట కూడా ఆడుతూ ఉండేవాళ్ళు. ఏవంతో లోకసిద్ధాభి క్రీడాభిశ్చేరతుర్వనే నజ్జద్రి ద్రోణి కుంజేషు కాననేషు సరస్సుచ. ఈ విధంగా బలరామకృష్ణులు తోటి వాళ్లతో కూడి నదీ తీరాల యందు, కొండలపైన, లోయల యందు, పొదరెండ్ల యందు, వనముల యందు, సరస్సుల తండాల యందు లోకప్రసిద్ధములైన బాల్య క్రీడలు ఆడుతూ విహరిస్తూ ఉన్నారు. ఒకనాడు ఏమైందంటే, పశుంశ్చారయతో గోపై తద్వనే రామకృష్ణయో గోపరూపీ ప్రళంబోగాద్ అసురస్తజ్జిహీర్షయా. గోవుల్ని మేపుతుండే ప్రళంబుడు అనే రాక్షసుడు వాళ్ళని చంపాలని గోపాలుని రూపంలో వారి దగ్గరికి వచ్చాడు గుర్తుపట్టకుండా. తద్విద్వాన పిదాశార్కో భగవానాన్ సర్వదర్శన ఆత్మమోద తత్సఖ్యం వధం తస్య విచింతయన్. వెంటనే కృష్ణుడు గుర్తించాడు వాడిని. రా స్నేహం చేద్దామని వాడిని ఆహ్వానించి
వాడిని చంపడానికి తగిన ఉపాయం ఆలోచించాడు. తత్వోపాహుయ గోపాలాన్ కృష్ణ ప్రాహ విహారవితి హే గోపా విహరిష్యామో ద్వంద్వీ భూయ యథాయథం. గోపబాలుడిని అందరినీ తన దగ్గరికి పిలిచి మనం 2 జట్లుగా చీరి ఆడుకుందాం అని పలికాడు కృష్ణుడు. పలికి తత్ర చక్రు పరివృఢౌ గోపారామ జనార్దనం కృష్ణ సంఘటిన కేచిత్ ఆసన్ రామస్య చాపరే. ఒకవైపు బలరాముడు, ఇంకొక వైపు కృష్ణుడు. ఈ విధంగా విడిపోయారు. విడిపోయిన తర్వాత అచేరుర్వివిధా క్రీడా బాహ్యవాహక లక్షణ ఎత్ర రోహంతి చేతారో వహంతి చ పరాజిత వహంతో వాక్యమానాశ్చాచారయంతశ్చ గోధరము భాండీరకన్నామవటం జగ్ము కృష్ణ పురోగమా. ఇలా 2 పక్షాలుగా విడిపోయి అనేక ఆటలు ఆడుతూ అందులో గెలిచిన వారిని ఓడిన వాళ్ళు కొంత దూరం వరకు మోయాలన్నమాట. ఇది నియమం. ఇలా క్రీడిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మెల్లగా కృష్ణుడు బలరాముడికి వీడి గురించి చెప్పాడు, రంభాసుడు గురించి. భాండీరకం అనే ఒక మర్రి చెట్టు కిందకి వీళ్ళందరూ చేరారు. పరీక్షణ్ మహారాజా రామ సంఘట్టినోయర్హి శ్రీరామ వృషభాదయ క్రీడాయాం జైనస్తాంస్తాన్ ఊహు కృష్ణాదయో నృప ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీధామానాం పరాజిత వృషభం భద్రసేనస్తు ప్రలంబో రోహిణీ శ్రుతం. అక్కడ ఆడిన ఆటలో బలరామ పక్షం వాళ్ళు అంటే బలరాముడు, శ్రీరాముడు, వృషభుడు వీళ్ళు గెలిచారు. అప్పుడు ఓడిపోయిన పక్షానికి చెందిన కృష్ణుడు మొదలగు వారు గెలిచిన వారిని తమ వీపులపై ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఓటమి పాలైన పక్షంలోని కృష్ణ భగవానుడు శ్రీరాముని, భద్రసేనుడు, వృషభుడు, ప్రలంబుడు, బలరాముడు వీళ్ళందరినీ మోసాడు కృష్ణ భగవానుడు. అంటే ఈ ప్రలంబుడు ఎవరి పక్షంలో ఉన్నట్టు? బలరాముడి పక్షంలో ఉన్నాడు. ఆ తర్వాత అవి శస్యం మన్యమాన కృష్ణం దానవ పుంగ వహం ధృతతరం ప్రాగాద్ అవరోహణత పరము. ఆ తర్వాత ప్రలంబుడు మెల్లగా కృష్ణుడి పక్షం వైపు వచ్చాట. ఇప్పుడు ఓడిన జట్టులో ఉన్న ప్రలంబుడు బలరాముని తన వైపుపై ఎక్కించుకొని మోస్తూ దింపవలసిన స్థలం వచ్చినా దింపకుండా వేగంగా ముందుకు వెళ్ళిపోయాట. అంటే కాసేపు అటువైపు కాసేపు ఇటువైపు ఉంటున్నాడు అన్నమాట. వాడు కృష్ణుణ్ణి మోసే ఛాన్స్ వస్తుంది, ఎత్తుకొని వెళ్దామనే ఊహతో వాడు అంటే కృష్ణుణ్ణి మోయటం కష్టం అవుతుందని కృష్ణుని పక్షంలో చేరాట. అది సంగతి. అప్పుడు బలరాముడిని ఎత్తుకొని పారిపోయాట వాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारतीतलो सद्गुरुनाथ देवा साईनाथ పాంచభౌతిక తత్వంలానే హారతులు తుమ్రా నిర్గుణం స్థితి వేడి ఎట్టి ఆకారం పొందిదివో సాయిరా సర్వం నీవేంక నుండి తెలివలే రజోతము సత్వం నుండి మాడి నీచే బాబా మాడి నీచే ఆమాయ నుండి వేరే మాయ ఏ తిరిగి వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా